నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడితే రోజు మనం చూస్తూనే ఉన్నాం, వార్తల్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఒక పోరైతే నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే పూర్తి వ్యతిరేకత మొదలైంది. ప్రజలు ఇప్పటికే పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుంటుందా ఏంటి? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, దీని గురించి మాట్లాడదాం. తెలంగాణ రాజకీయాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. మనం ఈరోజు నోటిఫికేషన్ చూసాం కూడా. ఓ పక్క చూస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము చేసినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది 100కు 100% మేము కరెక్ట్గా చేసాము అంటూ చెప్తుంది. మరి ఇతరత్ర పార్టీలు ఏమంటున్నాయి, అసలు మీరు చేసినటువంటి సర్వేనే తప్పుడు సర్వే చూపెడుతున్నారు అంటుంది. అంటూ ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు కూడా కొట్లాడుతున్నారు. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న ఎంతగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేయడం జరిగింది అప్పట్లో. అవును. అయితే అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే సర్వే, ఇంటింటి సర్వే ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు చేసింది, వీళ్ళు కరెక్ట్ అనే చెప్తారు. ఒకటి మన ప్రజలు కానీ మిగిలిన ఎవరైనా ఒక ఫ్యాక్ట్ ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఒక ఊళ్ళో 1000 గడపలు ఉన్నప్పుడు 1000 గడపల డేటా ఒకేసారి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. కొన్ని ఇండ్లు హౌస్ లాక్ చేసి ఉంటాయి. అక్కడ వాళ్ళు అంచనాలు వేసుకొని రాసుకోవడమే తప్ప హౌస్ లాక్ వేసుకున్న దగ్గర పూర్తిగా 1000 గడపలు సర్వేకి సపోర్ట్ చేస్తారు అనేది కొంచెం అవాస్తవం. కొన్ని ఇండ్లు అయితే, అంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఇండ్లు ఉంటాయి, వాళ్ళు పూర్తిగా సర్వేకి సహకరించకపోవచ్చు. అటువంటి క్రమంలో ఏంటంటే కొంత అటు ఇటు జరిగి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే 100% వాస్తవం సర్వే చెప్తున్నారో 90%, 95% అయితే యాక్యురసీ ఉంటుంది. ఒక 5% అటు ఇటు రేషియోస్ ఇందాక ఏదైతే చెప్పానో, ఎవరైతే సహకరించకపోయిన వాళ్ళు కానీ, హౌస్ లాక్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైతే అవి ఉంటాయో అవి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అంతేగాని సర్వేని తప్పు అనేది కొంచెం రాంగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్సే పోయి వర్క్ చేశారు. అవును. గవర్నమెంట్ ఆఫీసర్స్ పోయి వర్క్ చేసినప్పుడు అది తప్పు ఎలా ఉంది? గవర్నమెంట్ ఆఫీసర్స్ కరెక్ట్ పని చేయనట్ట కాదు కదా. గవర్నమెంట్ ఆఫీసర్ చేశారు కాబట్టి, గవర్నమెంట్ చేసింది కాబట్టి, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే గవర్నమెంట్ ఆఫీసర్ చేశారు, ఈరోజు ఇది ఇంటింటి సర్వే కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ చేశారు. సో సర్వేలు అనేవి చేయడం కరెక్టే, కానీ అది 100% కరెక్ట్ అనడం అయితే అవాస్తవం. ఎందుకంటే అందులో ఒక 95% అయితే యాక్యురసీ ఉంటుంది. దాన్ని ప్రజలు కొంచెం అవగాహన చేసుకుంటే బాగుంటుంది అక్కడ. ఇక మిగిలిన కొంతమంది నాయకులు ఏంటంటే, కొంచెం నాయకులు మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం కొంత పోరాటం అనేది చేస్తుంటారు, ప్రొటెస్ట్లు చేస్తుంటారు. ఇవన్నీ కామన్. ఎందుకంటే ఒకడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యుద్ధం అంటే అదే కదా, ఎవరు ప్రొటెస్ట్ చేయకపోతే యుద్ధం ఎలా అవుతుంది? అంతే, అది ఈజీ గో అవుతుంది. సో ఒకళ్ళు వర్క్ చేస్తూనే ఉండాలి, ఇంకొకరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే దాంట్లో ఉన్న వాస్తవం అవాస్తవం ఏందనేది ప్రజలకు అర్థమవుద్ది. సో ఇది జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఇంకొక 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి 3.5 సంవత్సరాలు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ దాని మీద ఇది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్. అర్థమవుతుందా? సో ఇప్పటివరకు అయితే చేసిన సర్వే అయితే ఒక 95% యాక్యురసీ ఉంటుంది. చెప్పారు కదా, బీసీలకు 42% అది తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇతర పార్టీలు కూడా ఏమంటున్నాయి, దీన్ని తప్పు అనడమే కాదు, మీరు అసలు దీని మీద స్పష్టత లేదు మీకు అని క్లారిటీ. ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీ ఓటు ఎక్కడుంది? తెలంగాణలో. తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఉంది? మెదక్. మెదక్లో ఎక్కడ? మెదక్లో ఏ డివిజన్లో ఉంది మీ ఓటు? రామాయంపేట. రామాయంపేటలో మీ ఇంటికి వచ్చారా కుటుంబ సర్వేకి? అంటే నేను లేను అక్కడ. అంటే ఇప్పుడు మీకు క్లారిటీ లేదు. ఇలానే ఓటర్లలో కన్ఫ్యూజన్ ఉంది. అర్థమవుతుందా? అరే మా ఇంటికి రాలేదు, సర్వే ఏం రాసుకున్నారు, నాకు కన్ఫ్యూజన్ ఓటర్లలో ఉంది. సో ఈ కన్ఫ్యూజనే ఇప్పుడు చాలామంది నాయకులు చేస్తున్న ప్రొటెస్ట్లకు కారణమైంది. ఫర్ సపోజ్ చాలామంది ఊళ్ళల్లో, ఇప్పుడు హైదరాబాద్లో స్థిరం ఉంటున్న వాళ్ళు కూడా ఊళ్ళల్లో ఓట్లు ఉంటాయి. కనీసం వాళ్ళకి ఫోన్లు చేయకుండా సర్వే అని చెప్పి ఒక లెక్కలు ఇచ్చారు అని ఒక ఈక్వేషన్స్ వచ్చినాయి తెర మీదకి. అవును. సో ఇలాంటి కన్ఫ్యూజన్లు ఉన్నాయి కాబట్టి ఈ కన్ఫ్యూజన్లకు లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది.
సరే దీని గురించి పక్కన పెడితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు అంటున్నారు, మరి దీని మీద కూడా వీళ్ళు అంటే పూర్తి స్పష్టత లేకుండా ఏ విధంగా మీరు చేపడతారని మాట్లాడుతున్నారు, మరి దీనికి ఏం చెప్తారు సార్? అంటే ఏదైనా టైంని బట్టి ఉంటుంది. ఎన్నికలు అనేది ఎలక్షన్ షెడ్యూల్ అనేది ప్లాన్ ఆఫ్ టైం ఉంటుంది. అంటే అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 6 నెలలలోపే పెట్టాల్సి ఉండే, ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఏదైతే ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ల గురించి కూడా లేట్ అయిపోయింది. సర్పంచ్ ఎన్నికల టైం దాటిపోయి 6 నెలలు దాటిపోయింది. అవును. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా దాటిపోయి మన జనవరి 20 క్లోజ్ అయిపోయింది, అది కూడా 2 నెలలు అవుతుంది. ఇంకొక సంవత్సరం అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా, అంటే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం, అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్, రిజర్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ గతంలో ఉన్నది కొంతమంది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏంటంటే రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే ఈ కులగణన అనేది జరిగినప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. కులగణన పూర్తిగా అయిపోయింది కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకొని విలేజ్లలో, మండల పరిధులలో, జిల్లా పరిధులలో రిజర్వేషన్లు అనేది ఒక ప్రకటిస్తారు. సో ఇదొక నిరంతర ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే కులగణన అనేది భారతదేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసిన చరిత్ర కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ప్రకటించాలి. కాబట్టి ఎలక్షన్స్ అనేవి కొంత డిలే అవుద్ది అనేది అందరికీ ప్రజలు అర్థమైంది. కానీ కొంతమంది విశ్లేషకులు మాట్లాడే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు పోతే ఓడిపోతుందని భయం వేస్తుంది, దానివల్ల కొంచెం ఎన్నికలు దూరం అవుతుందంటే కాదు. రిజర్వేషన్ అనే ప్రక్రియ, ఈ రిజర్వేషన్స్ పూర్తిగా తేలకుండా ఎన్నికలకు పోతే ఏంటంటే మళ్ళీ కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి. సో ఈ రిజర్వేషన్లు తేడానికి ఇంకో 2 నెలలు టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కదా జూన్ జూలైలో ఎన్నికలు పెడతామని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, గవర్నమెంట్లో ఏ పార్టీ అయితే ఉంటుందో స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ఎఫెక్ట్, వెదర్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా, యాంటీ ఇన్కంబెన్సీ లేకున్నా, ఆ స్థానిక సంస్థల్లో ఆ పార్టీయే గెలుస్తుంది ఎక్కువ. సో దీనికి దానికి అసలు సంబంధం ఉండదు. వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. కానీ ఆ వ్యతిరేకతని ఈ ఎన్నికలకు సంబంధం లేదు, అర్థమవుతుందా? ఇంకా జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో మాత్రం కొంచెం బీజేపీ పార్టీ బలంగా పాతుకుపోతుంది. రూరల్లో మాత్రం కొంచెం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాంగ్, బీఆర్ఎస్ పార్టీ వేవ్ పెరుగుతూ వస్తుంది. సరే ఏమన్నా చూస్తున్నా కానీ స్థానిక సంస్థలు మాత్రం జూన్ జూలై జరుగుతాయి అంటున్నారు, చూడాలి. ఇక కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఇప్పుడు ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు, మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా ఓ పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ కూడా సభలలో మాట్లాడడం జరుగుతుంది. ఇది నిజమేనంటారా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు ఆ రాజు సరిగా పనిచేయట్లేదని ఒక స్పెక్యులేషన్స్ రావడం కామన్, అవును కదా? ఈ క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మనకు సంవత్సరంన్నర కూడా కాలే, సంవత్సరం దాటి ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది అంతే. వాస్తవానికి వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో నుంచి 5 ఆల్రెడీ అమలు చేసినామంటున్నారు. మరి ప్రజలేమో ఎక్కడ అని వీళ్ళు అడుగుతున్నారు. ఒకటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు అమలు చేసిన మాట వాస్తవమే, వాళ్ళు అమలు చేశారు. కానీ అమలు చేసిన గ్యారంటీలు ప్రజలకు చేరాలి, ఇది వాస్తవం. కోమటిరెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే మాట కూడా 100% వాస్తవం. మీరు అమలు చేసింది 100% వాస్తవం, మాకు రాంది కూడా 100% వాస్తవం అనేది ప్రజల నుంచి వచ్చిన మాట. ఎందుకంటే మధ్యలో ఈక్వేషన్స్ ఏం జరిగింది? అంటే ఇక్కడ ఏం తేడా జరిగింది? ఇప్పుడు రైతు రుణమాఫీ ఉందమ్మా, రైతు రుణమాఫీ అనేది చేసేటప్పుడు ఒక్కొక్క రైతుకి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది 50,000 లోపు, 1,00,000 లోపు, 2 లక్షల లోపు చేసుకుంటూ వచ్చారు, బాగానే కూడా కొంతమందికి అని అంటున్నారు. అయితే విలేజ్లలో ఏమైందంటే 100 మంది ఉంటే 90 మందికి వచ్చి 10 మందికి రాలేదనుకో, రుణమాఫీ జరగలేదనుకోండి, ఈ 10 మంది హైలైట్ అవుద్దా, 90 మంది హైలైట్ అవుద్దా? ఆబ్వియస్లీ 10 మెంబర్స్దే. సో ఇక్కడ జరుగుతుంది అదే, ప్రతి విలేజ్లో రుణమాఫీ అయిన రైతులు ఉన్నారు, రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. ఇది కానివాడు బాధ ఎక్కువ ఉంటుంది. అవును. ఈ కానివాడి బాధ ఏమవుతుందంటే ఊరంతా స్పెక్యులేట్ అవుతుంది. అవును. దాని ద్వారా ఏమవుతుందంటే రైతు రుణమాఫీ జరగలేదు అనే ఈక్వేషన్ అనేది పోయింది. కానీ ఎంతమందికి అయింది, విలేజ్ వైజ్ ఎంతమంది కాలేదు అనేది గవర్నమెంట్ విలేజ్ వైజ్ డేటా ఇస్తే, బ్యాంకర్స్ విలేజ్ వైజ్ డేటా డిస్ప్లే చేస్తే, ఏ బ్యాంకర్ కా బ్యాంక్, ఫర్ సపోజ్ ఏదైనా ఇప్పుడు రామాయంపేట అన్నావు కదా, రామాయంపేట పరిధిలో ఉన్న బ్యాంకులన్నీ రైతు రుణమాఫీ, రైతులకు ఎంతమంది రుణం తీసుకున్నారు, ఎంతమందికి అయిందో ఒక షీట్ రిలీజ్ చేస్తే
ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ పోతుంది, వాళ్ళకి ఎందుకు కాలేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అది చేయనంత కాలం ఏమవుద్దంటే ప్రతిపక్షాలు దీని మీద యాక్షన్ తీసుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఏది దొరుకుతుందని చూస్తారు, వెపన్స్. అవును, ఇప్పుడు వెపన్ దొరికింది కదా, అలానే మిగిలినవి కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు మహిళలకు ఉన్నది, ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు మీకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు స్కూటీలు ఇస్తాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్. 18 ఏళ్ళు నిండిన యువతలకు స్కూటీలు ఇస్తాను. మీకు వచ్చిందా? సో మీలాంటి యువతలు ఎంతోమంది రీసెంట్గా రోడ్లు ఎక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు, అవును, మా స్కూటీలు ఎక్కడ అని. అట్ ద సేమ్ టైము పెళ్ళైన ఆడవాళ్లకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. అవును. అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ తులం బంగారం రావట్లేగా. తులం బంగారం ఇవ్వాలంటే అదొక లక్షకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు, అవే ఇంకా మొదలు పెట్టలే. అదొక లక్షకు వచ్చింది అంటే ఇండైరెక్ట్గా 2 లక్షల చిరాలు ఎత్తుంది ఇది కళ్యాణ లక్ష్మి ద్వారా. ఓకే, అది గవర్నమెంట్కి పెద్ద పెనుభారమే. అట్ ద సేమ్ టైం ప్రతి ఆడపిల్లకు 2,500 రూపాయలు గృహలక్ష్మి కింద, అవును, అది మొదలు పెట్టాలి. అంటే మహిళల్లో కొంచెం అసంతృప్తి ఛాయలు ఎక్కువ ఉన్నాయి. ఈ మహిళల్లో ఉన్న అసంతృప్తి ఛాయలే ఆ విలేజ్లలో ఏమైందంటే ఎక్కువ ఊరంతా స్పెక్యులేషన్స్ వచ్చేసినాయి. ఏంటి అంటే గవర్నమెంట్ సరిగా చేయట్లేదు, గవర్నమెంట్ అది మాకు ఇస్తా అన్నది ఇవ్వలేదు అనేది ఒకసారి మహిళల్లో అసంతృప్తి ఛాయలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఊరంతా స్పెక్యులేట్ అవుతుంది, ఊరంతా కొంచెం యాంటీ వేవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ యాంటీ వేవ్సే కొంచెం మీరు వింటున్న వ్యతిరేకత అంటున్నారుగా, అది వ్యతిరేకత అనడం కంటే అసంతృప్తి అంటే బెటర్. ఒకవేళ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చుంటే ఏమైందంటే ఇచ్చారులే టైంకి ఇచ్చారా అంటారు. అట్లా కూడా అట్లా ఒక్కొక్క ఈక్వేషన్ అమలు చేసేటప్పుడు దాని మీద పూర్తి అవేర్నెస్ ప్రజల్లో కల్పించి చేస్తే సక్సెస్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒకేసారి 6 గ్యారెంటీలు అమలు చేశారు. ఇది ఒకేసారి లిస్ట్ తీసుకోవడం, పేపర్లు తీసుకోవడం, ఆ పేపర్లను రోడ్ల మీద పడేయడం, టీవీలలో వచ్చినాయి చూసింటాం. ఆ పేపర్లను రోడ్ల మీద పడేయడం, కుప్పలుగా ఇవన్నీ ఏంటంటే అరే ఏం జరుగుతుంది, మాయలాగా ఉందన్న ఒక ఆలోచనకు వచ్చింది. వాస్తవానికి ఏంటంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నుంచి మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాలన నుంచి ఈ పాలన కన్వర్ట్ అయ్యి ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంచెం ఈ డిలేలో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి అనేది కొంచెం వ్యతిరేకతగా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే బీసీ సంఘాల నాయకులందరూ కూడా, దాంట్లో బీసీ సంఘాల అధ్యక్షుడు కూడా ఉన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. వారు కూడా ఇప్పుడు ఢిల్లీ పెద్ద ఎత్తున ధర్నా చేపడతామంటూ చెప్తున్నారు. దాదాపు 29 రాష్ట్రాల నుంచి కూడా బీసీ సంఘాలు రాబోతున్నాయి ధర్నాకి అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన ఇది మేము చేపట్టబోతున్నాం ఈ కార్యక్రమం అంటూ చెప్తున్నారు. ఒకవేళ ఇది ఆ రోజే గనక బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తే, ఆమోదిస్తే ఆ రోజు విజయోత్సవ సభ అయితే జరుపుకుంటాము. కానీ పక్షాన ఇది పెద్ద ఎత్తున వెళ్తుంది అంటున్నారు. ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నారు అని. 42% రిజర్వేషన్ కోసం బిల్లు పెట్టారు. అది అగ్రీ అవ్వడం కోసమే బీసీ సంఘాలు చేస్తున్నారు. ఇది బీసీలకైతే కొంచెం ఉత్సాహాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న 42% రిజర్వేషన్ కల్పిస్తే కనుక బీసీలో కొంచెం చైతన్యం కలుగుద్ది. ఇక తెలంగాణలోకి వచ్చేసరికి బీసీ అతను ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఒక ఆలోచన. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అదే పట్టుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ 2014లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ఎస్సీని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. ఇంతవరకు ఆ దాఖలాలు లేవు అక్కడ. ఇక ఇప్పుడు మళ్ళీ బీసీ సంఘ నాయకులందరూ కూడా ఏమవుతుందంటే బీసీ ఉద్యమం మొదలు పెట్టారు. వచ్చేది ఇక బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి వస్తున్న తర్వాత మళ్ళీ బీసీల్లో మా కులమే ఎక్కువ ఉందని అది కూడా కొట్లాడ స్టార్ట్ అవుతుంది. ఇది పెద్ద ఎత్తున అవకాశాలు బాగా బీసీల్లో ఇప్పుడు ముదిరాజులు ఎక్కువ ఉన్నారు, తర్వాత పద్మశాలీలు, తర్వాత యాదవులు, ఇలా కౌంటింగ్ ఉంటుంది. మా కుల కూడా సీఎం కావాలని ఇంకో రకంగా ఈక్వేషన్ వెళ్తుంది. అంటే దీనికి ఒక అంతం అనేది ఉండదు. ఇట్స్ ఏ ఎండ్లెస్ వార్. సో బీసీ ఉద్యమం వల్ల మాత్రం బీసీలకు న్యాయం జరగడం అయితే కంపల్సరీ జరగబోతుంది అనేది వాస్తవం. ఎందుకంటే రేపొద్దున ఈ బీసీ ఈక్వేషన్ అనేది రేపొద్దున రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతుంది అనే ఈక్వేషన్ అయితే ప్రజలకు అర్థమైంది. మరి అంటే వీళ్ళు బీసీ సంఘాల నుంచి ఏదైతే వీళ్ళు కోరుకుంటున్నారో మరి బీసీ ముఖ్యమంత్రిని చేయాలన్నది ఇది మరి నెరవేరుతుందంటారా? నెరవేరొచ్చు. ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్పిన మాట ఏంది, కలలు కనండి అని చెప్పాడు కదా, నెరవేర్చండి అని చెప్పాడు. కలలు కనడం కాదు, మేము యుద్ధం చేస్తాం అంటున్నారు బీసీ సంఘ నాయకులందరూ. యుద్ధం చేస్తున్నారు కూడా. తెలంగాణలో ఉద్యమం బాగా సీరియస్గా వెళ్తుంది. ఒకవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు బీసీ నుంచి ఈటల రాజేంద్ర గారు, ఇంకోవైపు
కాంగ్రెస్ పార్టీలో చూస్తే మహేష్ గౌడ్ గారు బీసీలకు న్యాయం జరగాలని గట్టిగా అందరు యుద్ధం చేస్తున్నారు. అవును. రేపు పొద్దున ఈక్వేషన్స్ వస్తే రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ కాకుండా ఇంకో పార్టీ వచ్చి పోటీ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇంకో పార్టీ వచ్చి పోటీ చేయొచ్చు. ఎవరికి ఏ పార్టీ అయితే బీసీలకు పెద్దపీట వేస్తుందో ఆ పార్టీకి ఓట్లు వేసే ఈక్వేషన్ కూడా రేపు రావచ్చు. సో మొత్తానికైతే బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నది ప్రజల్లో ఒక ఈక్వేషన్ ఏర్పడింది. రైట్. కేసీఆర్ చేసినటువంటి లేటెస్ట్ కామెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఆయన ఏదైతే వైఖరి 10 ఏళ్ల పాలనలో ఆయన ప్రజల పట్ల ఏదైతే వైఖరి చూపించారో దాని ద్వారానే ప్రజలు ఈరోజు ఆయన ఏం చేస్తారు, ఇంట్లో కూర్చోబెట్టారు, అంటే ఫామ్ హౌస్కి పంపించారు. ఆయన అంటున్నారు, నన్ను ఓడగొట్టి నన్ను ఫామ్ హౌస్కి పంపించారు, నన్ను ఇంట్లో కూర్చోబెడితే ఇప్పుడు ప్రజల పక్షాన వచ్చి ప్రజలు పిలిస్తే మళ్ళీ నేను వచ్చి ఎట్లా మాట్లాడాలి వాళ్ళ తరపున, నేను వాళ్ళ కోసం అంటే కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే నేను ఎట్లా చేస్తా అని మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎట్లా చూడొచ్చు ఈయన మాటల్ని? ఇప్పుడు ఇది ప్రజల మీద నిందలేస్తున్నారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ కరెక్ట్. కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సార్, ఇంతకుముందు ఆయన ఏదైతే అహంకార భావంతో ఉన్నారనే కానీ ఆయన గద్దె దింపింది, ఇప్పుడు మళ్ళీ అదే అహంకారం చూపించడం అనేది ఎంతవరకు రైట్ అంటే? కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ కరెక్ట్ అని ఎందుకంటున్నానంటే 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు రైతు బంధు ఇచ్చా, నీళ్ళు ఇచ్చా, నిధులు ఇచ్చా, అన్నీ ఇచ్చా అని చెప్పాడు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఇచ్చేటోని పక్కన పెట్టి ఇంకో పార్టీని తీసుకొచ్చి గవర్నమెంట్ చేసినాక మళ్ళీ ఆయన చేయట్లేడని నా దగ్గరికి వస్తే నేను ఎట్లా పెడతా అంటాడు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్టే. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలది కరెక్టే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా తెలియగలరు. ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. అది సాధించుకునే వరకు కూడా నిద్రపోరు, వదిలిపెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న 4 నెలల్లోనే కాదు, సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఇంత యాంటీ ఇన్కమెన్స్ వస్తుంది అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇస్తానది ఎక్కువ ఇవ్వద్దు అంటున్నారు. అంతే, ఎక్కువ ఇవ్వద్దు తెలంగాణ ప్రజలు. రేపు పొద్దున ఇంకా ఉద్యమకారులని స్టార్ట్ కాలే కానీ ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులు మళ్ళీ రేపు పొద్దున ప్రొటెస్ట్లోకి ఈక్వేషన్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మర్చిపోయింది, వాళ్ళకి ఇస్తానా హామీలు చేస్తానా ఏం చేయలేకపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఏంటంటే 250 గజాల స్థలం, 5 లక్షల రూపాయల క్యాష్ ఇవన్నీ ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమకారులు ఊసులేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. సో తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా మళ్ళొకసారి ఇప్పుడు మేము రీసెంట్గా కొంతమందిని కలవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని మర్చిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అంటున్నారు. అంటే ఈ రకంగా కొన్ని ఈక్వేషన్స్ మళ్ళీ రేపు పొద్దున ఇంకొక 2 సంవత్సరం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే ఇవన్నీ ఈక్వేషన్స్ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో అదే తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ అంటే ఈ వైఖరి మాటల్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారంటారు? ప్రజలు అందరికీ అర్థమవుద్దిగా ఆయన ఎందుకు మాట్లాడి అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నవరత్నాల రూపంలో ప్రతి బిలో పవర్టీ లైన్ ఇంట్లో నెలకు 50,000 నుంచి 1,50,000 2 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బయట నుంచి 1,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొచ్చి నెల 1వ తారీఖు తిరిగిలో బటన్ నొక్కి డబ్బులు పంపించాడు. ఇన్ని డబ్బులు పంపించినా కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి ఎక్కడ 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అవునా? అదేవిధంగా తెలంగాణలో కూడా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు ఇచ్చాడు, నియామకాలు అంటే ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆయన కుటుంబ పాలన మొత్తం కూడా కుటుంబమే చేస్తుంది. కుటుంబ పాలన అనే ఒక ఈక్వేషన్ మీద కేసీఆర్ యొక్క వైఖరిని పక్కన పెట్టి ఒకసారి మార్చి చూద్దాం అన్న ఈక్వేషన్తో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాం. మార్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఏం చేసింది, కంపేర్ చేసుకుంటారు కదా, కంపేర్ చేసుకుని కూడా ఏం చేస్తున్నారు, దీనికన్నా అక్కడ బెటర్ అని కొంత ఫీలింగ్లోకి వచ్చారు. ఎందుకు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు ఒక ఈక్వేషన్లో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఈ 3.5 సంవత్సరాలు బాగా చేసి ఉన్నారనుకో, ఇంకా బాగా చేసి ఉన్నారనుకో, అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు బాగా ఇచ్చేసారనుకో, మళ్ళీ ఆ రోజు ఈక్వేషన్ రాదు కదా. అంతే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక వెపన్ దొరికింది, ఆ వెపన్ వాళ్ళు ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి సృష్టికర్తలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు బీజేపీ పార్టీ ఎందుకు ఇంత డౌన్ అవుతుంది అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఇంత తొక్కేయడానికి, అంటే తొక్కేయాలని చూస్తుందని కూడా ఓ పక్క వినిపిస్తుంది. తొక్కేయడానికి బీఆర్ఎస్ని టార్గెట్గా ఏమైనా చేసింది అనుకోవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ కాదు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలు. అవును. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. అవును. బీజేపీ పార్టీకి ఎప్పుడు కూడా లోకల్ పార్టీస్ తోటి కొట్లాట ఉండదు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. అవును. బీజేపీ పార్టీకి ఎప్పుడు యాంటీ కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో చూసుకున్నా బీజేపీ పార్టీకి ప్రత్యర్థి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు 100% వాళ్ళు టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీని తప్ప బీఆర్ఎస్ పార్టీని కాదు.
కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి కాబట్టి లోకల్ పార్టీ ఏదైతే ఉందో లోకల్ పార్టీని కొంచెం తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడైనా బీజేపీ పార్టీ. అప్పుడు ఈ లోకల్ పార్టీ ఇక్కడ మన దగ్గర పాతుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి తమ కంట్రోల్లోకి తీసుకోవాలంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే కొన్ని ఈక్వేషన్స్, అర్థమైందా, కొన్ని ఈక్వేషన్స్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి అయితే అలయన్స్ లేదా ఇంకో రకంగా పోదాం నాకు ఈక్వేషన్స్ తోటి ఎప్పుడైనా ఒక పార్టీ బీజేపీ పార్టీని చూస్తుంది. సో వాళ్ళు చేసే ప్రయోగంలో ఇదంతా అంతేగాని అటు బీజేపీ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది అంటే అసలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఉన్నారు ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీని తొక్కేయడానికి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుందా అన్నది వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని తొక్కేయడానికా బీజేపీ పార్టీని తొక్కేయడానికి? బీజేపీ పార్టీని తొక్కేయడానికి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఎప్పుడు పోటీ ఉండేది, బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంటుంది. అంతే, వాళ్ళు ఫైట్ చేసుకోవడం కోసం లోకల్ పార్టీలు కొన్ని బలే అవుతాయి. రేపు పొద్దున ఇంకొక సంవత్సరంలో ఇంకొక ఈక్వేషన్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ పార్టీ కూటమి ఉందో తెలంగాణలో కూడా రేపు ఆ కూటమి ఫామ్ అవుతే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మళ్ళీ 29 నాటికి కూడా ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు కదా. ఆ కూటమి ఇక్కడికి వచ్చింది అనుకోండి 100% యూత్ ఫాలోయింగ్ అయితే పవన్ కళ్యాణ్ కొంచెం అట్రాక్ట్ అవుతుంది. తెలుగుదేశం ఓటింగ్ ఎలాగో ఉంది, బీజేపీ ఆల్రెడీ పార్లమెంట్ 8 స్థానాలు గెలుచుకొని ఉంది. అంటే ఏదైనా జరగవచ్చు ఈక్వేషన్స్. సో ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు సమంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అయితే గ్రామాల్లో పెరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిగా పట్టించుకోకపోవడం, లోకల్గా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్లో ఉండి వాళ్ళ పిఎల్తో వాళ్ళ పిఎల్తో ఆపరేట్ చేయడం, కనీసం పిఏలు లోకల్ ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ వాళ్ళ నియోజకవర్గాల్లో నుంచి ఓటర్ ఫోన్ చేస్తే ఎత్తలేనంత బిజీలో ఉండడం, అంటే ఎమ్మెల్యేలకి ఓటర్లకు మధ్య గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. ఈ గ్యాప్ లిస్ట్ అంటే ఏ నియోజకవర్గంలో గ్యాప్ ఎక్కువ వచ్చిందో మనం ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయబోతున్నాం త్వరలో. సో ఈ ఎమ్మెల్యేలకి అక్కడ ఓటర్లకు మధ్య కనెక్షన్ తెగడమే కొంత ఎక్కువ గ్యాప్ రావడానికి కారణమవుతుంది. డీలిమిటేషన్ గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఇది కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు. ఇక్కడనేమో కొట్టుకుంటారు, అక్కడనేమో కలిసి వెళ్ళడం. అసలు దీనివల్ల లాభం ఏంటంటారు? లాభము అనడం కన్నా ప్రాంతీకరణ అని, ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఒక నియోజకవర్గానికి గతంలో చూస్తే ఏంటంటే 1,70,000 2 లక్షల ఓట్లు ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఖమ్మం గురించి మాట్లాడుకుందాం. పాలేరు నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉన్నారు. పాలేరు ఆనుకొని ఖమ్మం నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ 4 లక్షల ఓటర్లతోటి ఒక నియోజకవర్గం అంటే అక్కడ చాలా మార్పు జరగాలి. సో అటువంటిప్పుడు ఏంటంటే 2 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గం, 1,50,000 నుంచి 2 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గం అనేది కామన్ ఎక్కడైనా. అయితే ఇప్పుడు ఈ డివిజన్ జరగకపోతే ఏమవుతుందంటే రేపొద్దున ఒక నియోజకవర్గానికి 2,000 మందికి చేరాల్సిన లబ్ధి పనులు 2 లక్షల మంది ఉన్నా 2,000 మంది, 4 లక్షల మంది ఉన్నా 2,000 మంది అవుతారు. అంతే. ఒక నియోజకవర్గానికి 2,000 మంది అనుకున్నారు, అప్పుడు 4 లక్షల ఉన్న కాడ ఇబ్బంది పడతారు కదా. అంతే. సో ఈ ఏదైతే డీలిమిటేషన్ జరగకపోతే లబ్ధిదారులకు లబ్ధి ఎక్కువగా జరగదు, న్యాయం జరగదు. అండ్ ఇంకోటి డీలిమిటేషన్ అనేది సెన్సస్ బేస్ చేసుకొని జరుగుతుంది ఎప్పుడైనా. ఇప్పటి వరకు జరుగుతున్న డీలిమిటేషన్ అనేది 1970, 1970కి సంబంధించిన సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ జరిగింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అనేది 2001 చేయాలా 2011 చేయాలనేది చూస్తున్నారు. 2001 సెన్సెస్ 2011 సెన్సెస్ అని ఒకటి ఆర్టికల్ చూస్తున్నారు. 2011 సెన్సెస్తో చేస్తే ఏంటంటే ఓటర్స్ సంఖ్య ఎక్కడికో పోయింది, అప్పుడు 900 పార్లమెంట్ దాకా పోయే అవకాశం ఉంది. సో 2001 సెన్సెస్ బేస్ చేసుకొని చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పార్లమెంట్ స్థానాలు పెంచుతారు, కాన్స్టిట్యున్సీస్ దానికి అనుకూలంగా కొంచెం డివిజన్ అనేది జరుగుద్ది. అయితే డీలిమిటేషన్ అనేది నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాకి ఎక్కువ ఇంపార్టెంట్. నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఎక్కువ ఉంది, కానీ సౌత్ ఇండియాలో ఏంటంటే కొంచెం పార్లమెంట్ స్థానాలు పెరగాలి, కాన్స్టిట్యున్సీస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కువగా జరగాలి. సో డీలిమిటేషన్ అనేది సౌత్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్కి ఎక్కువ లాభం అంటారా, లేకపోతే నార్త్కి ఎక్కువ? నేను చెప్తుంది అదేగా, డీలిమిటేషన్స్ జరిగితే సౌత్ ఇండియాకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది, ఎక్కువ లాభం ఉంటుంది, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, కాన్స్టిట్యున్సీస్ సంఖ్య పెరుగుద్ది. జరగడమే మంచిది అంటారు. 100% జరగాలి, ఎందుకంటే 15 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు జరగాల్సిన అవసరం అయితే చాలా ఉంది.
ఆల్రెడీ దాని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా మీటింగ్లు పెట్టుకొని చేస్తున్నాయి. అది ఏ సెన్సెస్ బేస్ చేసుకొని చేస్తారనేది ఇంతవరకు డిసైడ్ కాలే. ఓకే. అది 2001 సెన్సెస్ బేస్ చేసుకుంటారా 2011 సెన్సెస్ బేస్ చేసుకుంటారా అనేది అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. 2026లో మాత్రం డీలిమిటేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అప్పట్లోగా అప్పుడు మన 119 నియోజకవర్గాలు 145 అవకాశాలు ఉన్నాయి. ఓకే.